భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం వెలేసింది. ఇప్పుడైతే టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీలో బాబా బామర్దులిద్దరు పాన్ ఇండియా రేంజ్ లో పోటీ పడుతున్నారు. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పుష్ప మూవీ భారీ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా వస్తున్నది పుష్ప ది రూల్. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1 కూడా నార్త్ ఇండియాలోనే భారీగా కలెక్షన్లు కొలగొట్టింది. ఇప్పుడు మరోసారి ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి ఇంపాక్ట్ చూపించాలని సుకుమార్ టీం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే మూవీ షూటింగ్ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ చిన్న పాయింట్ ని కూడా వదలడం లేదు. వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్లు ఈ ఏడాది అందుకోవాలని లక్ష్యంగా చిత్ర యూనిట్ అయితే భావిస్తుంది. మరి అంత భారీ కలెక్షన్లు సాధించాలంటే చిన్న విషయమేమి కాదు. అయితే పుష్పకి ఇటువంటి సాలిడ్ కలెక్షన్లు ఈజీగా వస్తాయని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఏడాది పుష్ప మూవీ టాలీవుడ్ లో హై మోస్ట్ కలెక్షన్ల చిత్రంగా ఉంటుందని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. మరి పుష్ప స్థానం నెంబర్ 1 లో ఉంటుందా లేదా నెంబర్ 2కి వెళ్ళిపోతుందన్నది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ నుంచి మెగా పవర్ స్టార్ కూడా గేమ్ చేంజర్ మూవీతో రాబోతున్నాడు. అయితే గేమ్ చేంజర్ టార్గెట్ కూడా 1000 కోట్ల పైనే ఉంది. మరి గేమ్ చేంజర్ మూవీని శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నాడు దిల్ రాజు. అయితే ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్లు లేకపోయినా మెగా ఫ్యాన్స్ మాత్రం మూవీ టైటిల్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే పుష్ప మూవీతో పాటు మెగా రామ్ చరణ్ మూవీ కూడా 1000 కోట్ల పైన టార్గెట్ చేశారు. అయితే ఈ రెండు సినిమాలు 1000 కోట్లను టార్గెట్ గా పెట్టుకుంటే మరి ఏ సినిమా నెంబర్ 1 గా నిలుస్తుంది అనేది మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతుంది. మరి ఈ మెగా హీరోల మధ్య పాన్ ఇండియా కురుక్షేత్రం అయితే షురూ అయింది. అయితే ఎవరు 1000 కోట్ల పైన భారీ కలెక్షన్లు సాధించి నెంబర్ 1 గా నిలుస్తారో వేచి చూడాలి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.